హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.5లో ఉన్న 10, 11, 12 అండ్ 13 ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. అండ్ మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ లెసన్కి సంబంధించిన ఆల్ ఎక్సర్సైజెస్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చాక మనం 10th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఎ ట్రైన్ రన్స్ ఎట్ 40 km/h, ఒక ట్రైన్ వచ్చేసరికి పర్ అవర్ అంటే ఒక 1 అవర్కి 40 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ లేట్ బై 11 minutes. అక్కడ మనకి డెస్టినేషన్ ఇన్ని కిలోమీటర్స్ అనేమి ఇవ్వలేదు. సో తన డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ఒక గంటకి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఒక ట్రైన్ వచ్చేసరికి డెస్టినేషన్కి రీచ్ అవ్వటానికి 11 minutes అనేది లేట్ అవుతుందంట 40 కిలోమీటర్స్ వేగంతో వెళ్తే. బట్ ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ అదే 50 కిలోమీటర్స్ వేగంతో వెళ్తే పర్ అవర్ ఒక గంటకి ఇట్ ఈజ్ లేట్ బై 5 minutes ఓన్లీ. 40 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళినప్పుడేమో 11 minutes అనేది లేట్ అవుతుందంట, అదే 50 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళినప్పుడు 5 minutes అనేది లేట్ అవుతుందంట. ఫైండ్ ద డిస్టెన్స్ టు బి కవర్డ్ బై ద ట్రైన్. అయితే ఆ ట్రైన్ వచ్చేసరికి ఎంత డిస్టెన్స్ని కవర్ చేసింది అని అడుగుతున్నారు. ఓకే, సో దీనికి సొల్యూషన్ చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, అక్కడ మనకి డెస్టినేషన్ ఎంతో ఇవ్వలేదు. సో డెస్టినేషన్ వెళ్ళడానికి 40 కిలోమీటర్స్ అయితేనేమో 11 minutes లేట్ అవుతుంది, అంటే 50 కిలోమీటర్స్ వేగంతో వెళ్తే 5 minutes లేట్ అవుతుంది అని ఇచ్చారు. అంటే అక్కడ మనకి డెస్టినేషన్ అంటే ఎన్ని కిలోమీటర్స్ అనేది పర్టికులర్గా ఇవ్వలేదు. సో డెస్టినేషన్ని మనం ఎక్స్ అని తీసుకుందాం. ఓకే, సో లెట్ the distance to be reached. సో దాన్ని ఏం చేస్తామంటే ఎక్స్ కిలోమీటర్స్. చూడండి, ఈ ఎక్స్ కిలోమీటర్స్ వెళ్ళటానికి 40 km/h వేగంతో వెళ్తే 11 minutes అనేది లేట్ అయ్యింది అని వాళ్ళు ఇచ్చారు, అవునా? సో ఫస్ట్ చూడండి, ఈ డెస్టినేషన్ అంటే ఇన్ని కిలోమీటర్స్ వెళ్ళటానికి ఎంత వేగంతో వెళ్ళారో ఫస్ట్ అది రాస్తున్నాము. సో రాసేసేయండి. టైం టేకెన్ టు ట్రావెల్ x kilometers with speed 40 km/h. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలుసు కదా, దూరము బై వేగము అని రాస్తాము, అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అని రాస్తాము. ఓకేనా? సో డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి ఎక్స్ కిలోమీటర్స్, అవునా? నెక్స్ట్ స్పీడ్ వచ్చేసరికి 40 కిలోమీటర్స్తో వెళ్తుంది. సో ఎక్స్ బై 40 అవుతుంది. ఇది వచ్చేసరికి 1 అవర్కి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకొకటి నెక్స్ట్ ఇచ్చారు కదా, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 50 కిలోమీటర్స్ వేగంతో వెళ్తే 5 minutes అనేది లేట్ అవుతుంది అన్నారు. అంటే ఇదే డెస్టినేషన్, ఇదే ఎక్స్ కిలోమీటర్స్, నెక్స్ట్ ఎంత వేగంతో వెళ్ళిందో అది రాస్తున్నాము. టైం టేకెన్ టు ట్రావెల్ x kilometers విత్ స్పీడ్. సో విత్ స్పీడ్ వచ్చేసరికి ఇక్కడ 50 km/h. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, దట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇక్కడ ఎంత సేమ్ ఎక్స్ కిలోమీటర్స్, ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి 50 km అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్గా 40 kilometers వెళ్ళినప్పుడు 11 minutes అనేది లేట్ అయింది, అదే 50 kilometers వేగంతో వెళ్ళినప్పుడు 5 minutes అనేది లేట్ అయింది. సో అంటే ఇక్కడ 11 - 6. ఓకేనా? సో ఇవి రెండు వచ్చేసరికి మీకు మినిట్స్లో ఉన్నాయి. 11 - 6 అంటే ఎంత వస్తుంది? 5 వస్తుంది. సారీ, ఇక్కడ 11 - 5 కదా. సో 11 - 5 అంటే ఎంత వస్తుంది? 6 minutes వస్తుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ వచ్చేసరికి అవర్స్లో ఉన్నాయి, ఇది వచ్చేసరికి మినిట్స్లో ఉంది. ఏదైనా కానీ మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఒకే దాంట్లోకి కన్వర్ట్ చేయాలి. సపోజ్ మీరు మీటర్స్ తీసుకుంటే సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయటం, అట్లా కన్వర్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా ఏం చేస్తారంటే మినిట్స్ ఉన్నదాన్ని అవర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. సో 6/60 వేస్తాము. 6/60 ఎందుకు వేసామంటే
60 మినిట్స్ అయితే 1 అవర్ అవుతుంది. సో అందుకని మనకి డినామినేటర్లో 60 వస్తుంది. ఓకేనా, అవర్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ప్రాబ్లం చేయండి. సో x/40 ఇచ్చారు కదా. సో 40 మైనస్ నెక్స్ట్ వచ్చేసరికి x/50. సో ఇవి రెండు వచ్చేసరికి 6/60. ఓకేనా, సో ఇవి రెండు డిఫరెన్స్ వచ్చేసరికి 6/60 అవర్స్. అవునా, ఈ రెండింటి డిఫరెన్స్ వచ్చేసరికి 6 మినిట్స్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇది అవర్ కాబట్టి ఇది అవర్స్లోకి మార్చాం కాబట్టి మనకి 6/60 వచ్చింది. ఓకే, ఈ 6/60 ఎలా రాయొచ్చండి, 6 1s 6 10s. అవునా, అంటే 1/10 వస్తుంది. నెక్స్ట్ చూడండి, 40కి 50కి ఎల్సిఎం చేయండి. 40కి 50కి ఎల్సిఎం చేస్తే సెకండ్ టేబుల్లో 2 20s 2 25s. నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్లో చూడండి 5 4s 20 5 5s 25. ఇంకే టేబుల్లో అయినా డివైడ్ అవుతాయి, అవి మల్టిప్లై చేయండి. 5 4s 20 25s వచ్చేసరికి 100 2s ఎంత 200. ఓకేనా, సో ఇక్కడ మీకు ఎల్సిఎం వచ్చేసరికి 200 వస్తుంది. సో ఎక్స్ నెక్స్ట్ చూడండి, 40 టేబుల్లో మీకు 200 ఎప్పుడు వస్తుంది, 45s 200 అవుతుంది. అవునా, సో అంటే ఆ 5 వచ్చేసరికి న్యూమరేటర్ ఎక్స్కి మల్టిప్లై అవుతుంది. 45s 200 కదా. సో అంటే ఈ 5 వచ్చేసరికి న్యూమరేటర్ ఎక్స్కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ ఉంది. 50 టేబుల్లో 200 ఎప్పుడు వస్తుంది, 54s 200 కదా. సో అంటే ఈ 4 వచ్చేసరికి మీకు న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది. దట్ ఈక్వల్ ఇక్కడ 1/10 ఉంది కదా. సో 1/10 రాసేసేయండి. సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఇంటూ 5 అంటే 5x మైనస్ ఎక్స్ ఇంటూ 4 అన్న 4 ఇంటూ ఎక్స్ అన్న ఒకటే. 4 ఇంటూ ఎక్స్ అంటే 4x/200 దట్ ఈక్వల్ టు 10. ఓకేనా, సో చూడండి 5xలో నుంచి 4xని సబ్ట్రాక్షన్ చేస్తే x ఉంటుంది. x/200 దట్ ఈక్వల్ టు 10. ఓకే, సో x ఈక్వల్ టు మీకు ఓన్లీ ఎక్సే కావాలి. సో ఇక్కడ 200 అనేది డివైడ్ అవుతుంది కదా, ఇటు సైడ్ పంపిస్తే మల్టిప్లై అవుతుంది. ఇంటూ 200 వస్తుంది. సో 0 0 క్యాన్సిల్. x వాల్యూ వచ్చేసరికి 20 వచ్చింది. ఓకే, దట్ సో ఈ ఎక్స్ ఏం తీసుకున్నాం మనం, స్టార్టింగ్లో డెస్టినేషన్ అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ రాసేసేయండి. Therefore the required distance to be traveled by a train that equal to 20 kilometers. ఓకే, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1/4 head of deer has gone to the forest. ఓకేనా, సో కొన్ని డీర్స్ యొక్క సమూహం ఉంది. దాంట్లో 1/4 డీర్స్ వచ్చేసరికి ఫారెస్ట్కి వెళ్ళాయి. 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఈజ్ గ్రాజింగ్ ఆన్ ఎ ఫీల్డ్. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ మిగిలినవి ఉంటాయి కదా. సో ఆ మిగిలిన వాటిలో 1/3 వచ్చేసరికి గ్రాజింగ్ అంటే కొంచెం గడ్డి మేసా ఉన్నాయి. అండ్ రిమైనింగ్ 15 ఆర్, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫ్రాక్షన్ ఇవ్వకుండా 15 అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇచ్చారు. 15 వచ్చేసరికి డ్రింకింగ్ వాటర్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్, నది ఒడ్డున వచ్చేసరికి 15 వచ్చేసరికి వాటర్ని తాగుతూ ఉన్నాయి. అయితే అసలు టోటల్గా డీర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి 1/3. ఫస్ట్ మనకి ఆ డీర్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా. డీర్స్ ఎన్ని ఉన్నాయో తెలిస్తేనే సో మనకి ఫారెస్ట్కి ఎన్ని వెళ్ళాయి అండ్ గ్రాజింగ్ దగ్గర ఎంత ఉన్నాయో మనకు తెలుస్తుంది. మనకి ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ తెలియవు కదా. సో దాన్ని ఎక్స్ అని తీసుకున్నాము. లెట్ నెంబర్ ఆఫ్ డీర్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫారెస్ట్కి ఎన్ని వెళ్ళాయో రాస్తున్నాము. నెంబర్ ఆఫ్ deer has gone to the forest. ఫారెస్ట్కి ఎన్ని వెళ్ళాయి, 1/4 అన్నారు. అంటే 1/4 వెళ్ళాయి. దేంట్లో టోటల్గా ఉన్నాయి కదా. సో టోటల్లో కాబట్టి టోటల్ వచ్చేసరికి ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇంటూ ఎక్స్ వస్తుంది. సో 1 ఇంటూ ఎక్స్ అంటే x/4 వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూడండి కొన్ని గ్రాజింగ్ దగ్గర ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ deer grazing in the field
సో ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి అన్నారు, 1/3 అన్నారు. ఓకేనా, సో 1/3 అంటే అక్కడ ఉన్న టోటల్ వచ్చేసరికి సో ఎక్స్ అని రాయాలి, టోటల్ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి. సో 1 × x అంటే x/3. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ వాటర్కి వెళ్ళాయి కదా, సో అవి కూడా రాసేసేయండి. నెంబర్ ఆఫ్ రిమైనింగ్ డేర్ దట్ ఈక్వల్ టు 15 అన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తామో చూడండి. సో టోటల్గా నెంబర్ ఆఫ్ డేట్స్ ఎక్స్ అనుకున్నాం కదా, ఫస్ట్ అది రాయండి. ఇప్పుడు మీకు టోటల్గా నెంబర్ ఆఫ్ డేట్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి అంటే ఫారెస్ట్కి ఎన్ని వెళ్ళాయి అంటే గ్రాజింగ్ దగ్గర ఎన్ని ఉన్నాయి, రిమైనింగ్ అంటే వాటర్ దగ్గరికి ఎన్ని వెళ్ళాయో ఇవి మొత్తాన్ని యాడ్ చేస్తే మీకు టోటల్గా ఎన్ని డేట్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. అవునా, సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫారెస్ట్కి ఎన్ని వెళ్ళాయి, గ్రాజింగ్కి ఎన్ని వెళ్ళాయి అండ్ వాటర్ తాగటానికి ఎన్ని వెళ్ళాయో ఈ ఈ 3 టైప్స్ని యాడ్ చేస్తే మీకు టోటల్గా స్ట్రెంత్ ఎంత ఉందో తెలిసిపోతుంది. సో అంటే మనం ఇప్పుడు ఈ 3ని యాడ్ చేస్తున్నాము. x/4 + x/3 + 15. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా కానీ యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా కానీ ఎక్స్ టర్మ్స్ ఒక సైడ్ ఉండాలి, అంటే వేరియబుల్ టర్మ్స్ ఒక సైడ్ ఉండాలి, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ ఉండాలి. సో ఇది వేరియబుల్లే. సో ఓకేనా, సో ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి ఈ టర్మ్ అండ్ మనం ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుందాం. అంటే x/4. సో ఇక్కడ ప్లస్లో ఉంది కదా, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. x/3 దట్ ఈక్వల్ టు 15. ఈ ఎక్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నది, ఇది ట్రాన్స్పోజ్ చేయట్లేదు, ఇది ఆల్రెడీ ఇక్కడే ఉన్నది. ఓకే, సో దట్ ఈక్వల్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కింద ఫ్రాక్షన్లో ఏం లేకపోతే 1 ఉన్నట్లు. అవునా, సో ఇప్పుడు 1కి 4కి 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 1 4 3 ఏ టేబుల్ అయినా డివైడ్ అవుతాయా, డివైడ్ అవ్వవు. సో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది, 1 × 4 × 3 30 = 1 4 4 4 3 12. అంటే ఎల్సిఎం వచ్చేసరికి టోటల్గా 12 వస్తుంది. సో ఆ 12 రాసేసేయండి. ఓకే, సో ఎల్సిఎం వచ్చేసరికి 12 వచ్చింది కదా, సో ఆ 12 రాసేసేయండి. అలాగనే సో ఎక్స్ ఇంటూ ఫస్ట్ టేబుల్ మీకు 12 ఎప్పుడు వస్తుంది, 1/12. అవునా, 1/12 12 వస్తుంది. సో అంటే ఈ 12 వచ్చేసరికి ఇక్కడ ఉన్న న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ రాసేసేయండి. నెక్స్ట్ ఫోర్త్ టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది, 4 3s 12. అంటే ఈ 3 వచ్చేసరికి న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ 3 థర్డ్ టేబుల్ 12 ఎప్పుడు వస్తుంది, 3 4s 12 కదా, సో ఆ 4 వచ్చేసరికి మీకు న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది. దట్ ఈక్వల్ ఇక్కడ 15 ఉంది, 15 రాసేసేయండి. 12x ఎంత, 12 × x అంటే 12x అవుతుంది. -3 × x అంటే 3x అవుతుంది. -4 × x అంటే 4x అవుతుంది. /12 దట్ ఈక్వల్ టు 15. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 4 + 3 అంటే 7x. సో 12 ఇవి రెండు మైనస్లు కాబట్టి 12 - 7 అంటే 5x వస్తుంది. 5x/12 దట్ ఈక్వల్ టు 15 వస్తుంది. ఓకేనా, సో 5x = 15. ఇక్కడ 12 అనేది డివిజన్ అవుతుంది కదా, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై అవుతుంది. అంటే 15 × 12 వస్తుంది. నెక్స్ట్ x = 15 × 12. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది xకి మల్టిప్లై అవుతుంది. సో దీన్ని కూడా ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. మల్టిప్లై అయ్యేది ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది, డివిజన్ అయ్యేది ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 5 1s 5 3s 15. x = 12 3s ఎంత, 36. అవునా, సో అంటే టోటల్గా డీట్స్ స్ట్రెంత్ వచ్చేసరికి ఎంత, 36. ఓకేనా, therefore the total number of days that equal to 36. ఓకేనా, ఒకసారి చెక్ చెప్తాను చూడండి. ఓకే, సో టోటల్గా స్ట్రెంత్ వచ్చేసరికి ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా, డేస్ టోటల్ స్ట్రెంత్ ఎంత, 36. నెక్స్ట్ చూడండి, సో ఈ 36లో 1/4 పార్ట్ వచ్చేసరికి ఫారెస్ట్కి వెళ్ళినాయి. సో ఫారెస్ట్కి ఎన్ని వెళ్ళినాయి అంటే ఫారెస్ట్, సో 1/4 అన్నారు కదా, అంటే ఇక్కడ 36 అంటే టోటల్ స్ట్రెంత్లో నుంచి 1/4 వెళ్ళిపోయినాయి అన్నారు. సో దట్ ఈక్వల్ టు 4. ఎంత వస్తుందో చూడండి, 4 1s 4 9s కదా, సో అంటే ఫారెస్ట్కి వెళ్ళినాయి టోటల్గా 9 డేట్స్. ఓకేనా, నెక్స్ట్ గ్రాజింగ్లో ఎన్ని ఉన్నాయో చూడండి.
సో గ్రాజింగ్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి 1/3 అని ఇచ్చారు. టోటల్ స్ట్రెంత్ వచ్చేసరికి 36 కదా. సో 1/3 పార్ట్ అంటే బై 3 వస్తుంది. సో క్యాన్సిల్ చేయండి. 3 1s 3 1s 3 2s 600 12 అంటే గడ్డి మేయటానికి 12 అనేవి వెళ్ళిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా 15 వచ్చేసరికి వాటర్ని తాగటానికి వెళ్ళిపోయాయి. సో వాటర్ తాగే దగ్గర ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. సో మీరు ఈ 3ని యాడ్ చేస్తే 36 వస్తుంది. ఓకేనా. సో దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. షాప్ కీపర్ గెయిన్స్ 5%. గెయిన్స్ అంటే అతనికి లాభం వచ్చింది, అంటే అతను సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కంటే అంటే అతను కొన్నదానికంటే అతను ఎక్కువ అమ్మాడు కాబట్టి అతనికి గెయిన్స్ అంటే లాభం వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది రేడియో. అయితే అతను ఎంత కొన్నాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ కొన్నదే కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ అతను స్టెప్స్ అక్కడ ఇచ్చినవి రాసేసేయండి. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ రేడియో that equal to 903 rupees. ఓకే. నెక్స్ట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత వచ్చిందన్నారు? 5% వచ్చిందన్నారు. మనల్ని కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాస్ట్ ప్రైస్ ఫార్ములా చూడండి, మీకు ప్రాఫిట్ వచ్చి కాస్ట్ ప్రైస్ అడిగితే ఫార్ములా ఇది సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 ప్లస్ గెయిన్స్. ఓకేనా. జీ మీన్స్ గెయిన్. ఓకే. దట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్మాడు? 303 రూపీస్, 903 రూపీస్ ఇంటూ 100 ఉంది, 100 రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 100 ఉంది కదా, 100 రాయండి. గెయిన్ వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 5% ఇచ్చారు. సో 5 రాసేసేయండి. ఓకేనా. ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న ఒకటే. దట్ ఈక్వల్ టు 903 ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది? 90,300 వస్తుంది. సో 100 + 5 అంటే 105 వస్తుంది. సో క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే మీకు 860 వస్తుంది. 5th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. ఓకే. సో కాస్ట్ ప్రైస్ సిపి ఈక్వల్ ఎంత వచ్చింది? 860 వచ్చింది, 860 రూపీస్. ఓకే. దేర్ఫోర్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద రేడియో that equal to 860 rupees. ఓకే. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూడండి. శేఖర్ గివ్స్ ఏ క్వార్టర్ ఆఫ్ హిజ్ స్వీట్స్ టు రేణు. శేఖర్ దగ్గర ఎన్ని స్వీట్స్ ఉన్నాయో ఇవ్వలేదు. ఆయన దగ్గర ఉన్న దాంట్లో క్వార్టర్ అంటే పావు, 250. ఓకేనా. అంటే ఒక పావు వంతు. సపోజ్ అతని దగ్గర 16 స్వీట్స్ ఉన్నాయనుకో. ఓకేనా. సో మీకు హాఫ్ అంటే హాఫ్ కేజీ, ఇది సపోజ్ 16 స్వీట్స్, కేజీకి 16 స్వీట్స్ వచ్చాయనుకోండి. హాఫ్ కేజీ అంటే 8 స్వీట్స్ వస్తాయి, అవునా. అదే పావు కేజీ అంటే 4 స్వీట్స్ వస్తాయి, అవునా. సో ఎలా వేస్తారు? హాఫ్ కేజీ అంటే బై 2 వేస్తారు, 2 1s 2 8s 16. అదే పావు కేజీ అంటే బై 4 వేస్తారు, అవునా. సో క్వార్టర్ అన్నా పావు కేజీ అన్నా ఒకటే. 4 1s 4 4s 16. ఓకేనా. సో అంటే అతను 4 వచ్చేసరికి రేణుకి ఇచ్చారు అనుకోండి. నెక్స్ట్ దెన్ గివ్స్ 5 స్వీట్స్ టు రాజీకి వచ్చేసరికి 5 స్వీట్స్ ఇచ్చాడు. సో అతని దగ్గర టోటల్గా 16 ఉన్నాయనుకోండి. 16లో 4 వచ్చేసరికి రేణుకి ఇచ్చాడు. సో అతనికి నెక్స్ట్ ఎన్ని ఉంటాయి? 12 స్వీట్స్ ఉంటాయి. సో ఆ 12లో కూడా అతను రాజీకి వచ్చేసరికి 5 స్వీట్స్ ఇచ్చాడు. ఇంకా అతని దగ్గర ఎన్ని ఉంటాయి? 7 స్వీట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, హీ హ్యాజ్ 7 స్వీట్స్ లెఫ్ట్. అతని దగ్గర ఇంకా 7 స్వీట్స్ ఉన్నాయంట. అయితే అతను ఎంత స్టార్టింగ్ అతను జనాలందరికీ పంచకముందు ఈ రేణుకి అండ్ రాజీకి పంచకముందు అతని దగ్గర ఎన్ని స్వీట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకే. సో ఇక్కడ మనం నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఈజీగా తెలిసిపోయింది. సో మనకు అక్కడ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ తీసుకొని చేయాలి. ఓకే. నెంబర్ ఆఫ్ స్వీట్స్ విత్ శేఖర్. సో శేఖర్ దగ్గర ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ ఇతను రేణుకి ఇచ్చాడు కదా, నెంబర్ ఆఫ్ స్వీట్స్ గివెన్ టు రేణు. సో రేణుకి ఎంత ఇచ్చాడు? క్వార్టర్ అంటే 1/4 ఇచ్చాడు. ఇక్కడ 16 స్వీట్స్ అనుకుంటే సో ఆమెకి క్వార్టర్ ఇచ్చాడంటే బై 4 వచ్చింది. ఇక్కడ ఎక్స్ స్వీట్స్ అనుకుంటే x/4 వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, రాజీకి ఇచ్చాడు కదా, నెక్స్ట్ అది కూడా రాసేసేయండి. నెంబర్ ఆఫ్ స్వీట్స్ గివెన్ టు
రాజీ దట్ ఈక్వల్ టు 5 స్వీట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇతని దగ్గర ఎన్ని మిగిలాయో అవి కూడా రాసేసేయండి. టిల్ హీ హ్యాస్ 7 స్వీట్స్ లెఫ్ట్. ఇతని దగ్గర ఇంకా 7 స్వీట్స్ ఉన్నాయి. సో అదే రాసాము. సో ఇప్పుడు చూడండి, రాజీకి ఇచ్చినవి అండ్ అతని దగ్గర ఉన్నవి, రేణుకి ఇచ్చినవి, ఈ 3 యాడ్ చేస్తే అతని దగ్గర ఎన్ని స్వీట్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. అవునా? సో అతనికి వీళ్ళందరికి పంచకపోతే అతని దగ్గర ఎన్ని స్వీట్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. సేమ్ అంతే, వీళ్ళందరికి పంచాడు కాబట్టి సో రేణు దగ్గర ఉన్నవి, రాజీ దగ్గర ఉన్నవి, ఇతని దగ్గర మిగిలిపోయినవి 3 యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి, ఏమొస్తుంది? x/4 ప్లస్, సో నెక్స్ట్ రాజీకి ఏమో 5 స్వీట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇతని దగ్గర టోటల్గా 7 స్వీట్స్ ఉన్నాయి. సో టోటల్గా స్ట్రెంత్ వచ్చేసరికి మనం x తీసుకున్నాం కాబట్టి xకి ఈక్వల్ అవుతుంది. x టర్మ్స్ ఒక సైడ్ రాయండి, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాసేసేయండి. x/4 5 + 7 అంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది. అవునా? సో 12 దట్ ఈక్వల్ టు x. సో ఇక్కడ x/4ను కూడా ఇటు సైడ్ తీసుకొని వెళ్ళండి, ఇక్కడ x ఉంది కాబట్టి. సో ఇక్కడ 12 అలానే రాసేసేయండి. x + x/4 ఇటు సైడ్ వస్తే -x/4 అవుతుంది. 12 ఈక్వల్ టు 4 × x అంటే 4x అవుతుంది, మైనస్ ఇక్కడ x ఉంది /4 వస్తుంది. 12 ఈక్వల్ టు 4xలో నుంచి 1xని సబ్ట్రాక్షన్ చేస్తే 3x ఉంటుంది /4. మీకు ఓన్లీ xే కావాలి. సో ఈ 3/4 ఏం అవసరం లేదు. 4 ఇక్కడ డివిజన్ అవుతుంది కదా, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు 3 కూడా అవసరం లేదు, ఓన్లీ ఎక్సే కావాలి. సో 3 మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. 3 1s 3 4s 12. 4 × 4 అంటే 16. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 16 వచ్చింది. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ 16. సో ఇక్కడ కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ విత్ శేఖర్ at the beginning that equal to 16 స్వీట్స్ ఉన్నాయి అతను రేణుకి, రాజీకి, అందరికీ ఇవ్వకముందు. ఓకే, దట్స్ ఇట్, అంతే. సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా ఒక హోప్ ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.